చూసుకుంటే కనుక నిరుద్యోగ యువత ఉన్నారు. థ్యాంక్ యూ జానీ, థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు వేంపాటి విష్ణు గారి తర్వాత మన కోటపోలు కృష్ణ గారు మాట్లాడతారు. సభాయ నమః. మిత్రులారా, ఈరోజు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా నిర్ణయించబడే రాజా గారు, ఆలపాటి రాజేంద్ర గారు మనకి ఎక్కువగా ఆయన పరిచయం ఎక్కువగా అవసరం లేని వ్యక్తి. ఇదే గతంలో ఈ రాక్షస పరిపాలనలో రాష్ట్రంలో జరుగుతున్న అనేక అరాచకాలను కానీ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను కానీ ఆయన తన వాడి వేడి అయిన పదజాలంతో మన డిబేట్లో అనేక సందర్భాల్లో ఆయన అన్నింటినీ కూడా చక్కటి విశ్లేషణతోటి ప్రజల ముందు నుంచి ప్రజల్ని జాగృతం చేసినటువంటి వ్యక్తి ఆయన ఈరోజు నిజంగా మన అభ్యర్థిగా నేను అనుకోవడం చాలా మనందరికీ కూడా గర్వకారణ విషయమే. ఎందుకంటే ఇది గ్రాడ్యుయేట్స్కి మాత్రం రాజ్యాంగం కల్పించిన అదనపు ఓటు హక్కు ఇది. మిత్రులారా, కేంద్రంలో మనకి రాజ్యసభ, రాష్ట్రంలో కౌన్సిల్ కూడా మేధావులు అనేక రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తుల్ని పంపించడానికి రాజ్యాంగం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో మనం చూసుకుంటే కనుక గుంటూరు కృష్ణా జిల్లాలో పార్టీ ఏదైనప్పటికీ తోర్నేని రోసయ్య గారు, విధంగా దూపూడి యజ్ఞనారాయణ గారు, అదే కైకిలి నియోజకవర్గం నుంచి వెంటబడ రామారావు గారు ఇట్లాంటి ఉద్దండులు ఆ సభలో పనిచేసి సభ గౌరవాన్ని, అలాగే మనకి గౌరవ కామినేని శ్రీనివాస్ గారు, అన్నగారు కమిలి విఠలరావు గారు, అనేక మంది మన ప్రాంతం నుంచి గ్రాడ్యుయేట్స్ చెప్తారు. ఇక్కడ మనకి ఒక అపవాదం కూడా ఉంది సోదరులరా. చదువుకున్న వాళ్ళు ఓటేయడంలో కాస్త నిర్లిప్తంగా వ్యవహరిస్తారనే ఒక అపవాదం మనకు ఉంది. అందులో కొంత నిజం కూడా ఉంది. కనుక మేధావుల మౌనం సమాజానికి శాపంగా పరిణిస్తుంది. కనుక అందరూ కూడా ఓటేసి బూతులు 8 బూతులు ఉంటాయి మనకి నియోజకవర్గంలో. కనుక ప్రతి ఒక్కరూ కూడా అశ్రద్ధ చేయకుండా చివరి టైం వరకు ఆగకుండా ఓటు సద్వినియోగం చేసుకుని రాజాగారి గెలుపు లాంఛనమే. అందులో కైకిలి నియోజకవర్గం మనం కీలక భూమిని పోషించాలి మన గౌరవ శాసనసభ్యుల నేతృత్వంలో మనవి చేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన ధన్యవాదాలు సెలవు చేసుకుంటాం. థ్యాంక్ యూ విష్ణు. ఇప్పుడు మన ముస్లిం దయచేసి నేను కోరేది ఏంటంటే, మామూలుగా ఇంకెవరన్నా మాట్లాడదలుచుకుంటే సమయాభావం వలన నేను ఎక్కువ చేయాలి. మామూలుగా 10 మంది తెలుగుదేశం, 5 జనసేన, 2 బీజేపీకి అనుకున్నాం. ఇంకెవరన్నా మాట్లాడదలుచుకుంటే తప్పకుండా